అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం సమీపంలో పోలీసులు 24 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. స్థానిక ఎస్ఐ శనిబాబు సారిపల్లిపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనకాపల్లి నుంచి తుని వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంపై 2 కాలేజీ బ్యాగులను పట్టుకుని ఓ వ్యక్తి రావడాన్ని గుర్తించారు. దాంతో అనుమానంతో తనిఖీ చేయగా ఆయన వద్ద 24 కేజీల గంజాయి బయటపడిందని తెలిపారు. చింతపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన అర్జున్, అతని స్నేహితుడు రోలుగుంట మండలం పెద్దపేట గ్రామానికి చెందిన నాగరాజుతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరికి గోలుగొండ మండలం కోడులపాలెం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి నరసింహమూర్తితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. నరసింహమూర్తికి అర్జున్ గతంలో ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయించేవాడన్నారు. తాజాగా నరసింహమూర్తి ఈయనకు ఫోన్ చేసి గంజాయి కావాలని తుని హైవే రోడ్డులో అప్పగించాలని కోరడంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన 24 కేజీల గంజాయిని 12 ప్యాకెట్లలో సిద్ధం చేసి తునిలో అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుగుతోందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గంజాయి, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్జున్ పై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ ఏడాది నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సారిపాలెం వద్ద పట్టుబడిన 840 కిలోల గంజాయి రవాణాకు సంబంధించిన కేసులో అర్జున్ ప్రధాన నిందితుడని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన నక్కపల్లి ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు, అట్లాగే ఎస్ఐ శనిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు. ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ 9 o'clockకి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ శనిబాబు గారు వెహికల్ చెక్ సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. సుమారుగా గంజాయి 24 కేజీలు గంజాయి ఉంది. ఆయన పేరు సుక్రీ అర్జున్, సన్నాఫ్ రాంబాబు, 31 సంవత్సరాలు, ఎస్టీ వాల్మీకి కులం, మామిడిపల్లి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం. కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ధికార్ సాహి గ్రామం, కోరాపుట్ డిస్ట్రిక్ట్, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకు దొరికింది 24 కేజీలు గంజాయే, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్. కానీ ఈయన మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం ఇదే నెలలో 9వ తేదీన 9/7/25న ఒక 840 కిలోల గాంజాయిని మనం స్వాధీనపరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్లోనే. ఆ కేసులో ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. అప్పటి నుంచి కూడా ఏ రోజైతే 840 కేజీల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామో అప్పటి నుంచి రిమైనింగ్ అక్యూజ్డ్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈయన చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం, ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర 840 కేజీల గంజాయి ప్లస్ ఇప్పుడు 24 కేజీల గంజాయి కాకుండా 23లో 2023లో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో 1400 కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి. కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు. అలాగే రోలుగుంట పోలీస్ స్టేషన్, మన రోలుగుంట పోలీస్ స్టేషన్లో 590 కేజీల్లో గాంజా తరలింపులో ఈయన నిందితుడు. అట్లాగే చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 150 కేజీలు గంజాయి 24లోనే క్రైమ్ నెంబర్ 32/24 కేసులో 150 కేజీల గంజాయి కేసులో ఈయన నిందితుడు. అట్లాగే చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా
ఈయన దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నారు. అయితే అప్పట్లో ఈ ఏదైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో యాషిష్ ఆయిల్తో దొరికారో అందులో ఈయన యాంటిసిపేటరీ తెచ్చుకున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ పోలీస్ స్టేషన్లో సరెండర్ కాలేదు. ఎందుకంటే రిమైనింగ్ కేసులు కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అందులో ఎక్కడ అరెస్ట్ కాపాడతాడా అని చెప్పేసి ఈయన అరెస్ట్ కాలేదు. అయితే ఈయన ప్లస్ ఈయనతో పాటు ఇంతకు ముందు ఒక కేసులో మనం నాగరాజు అని చెప్పేసి, కొదమ నాగరాజు అని చెప్పేసి ఒక వ్యక్తి కోసం అని చెప్పేసి మనం వెతుకుతున్నాము. వీళ్ళిద్దరే ప్రైమ్ అక్యూజులు ఆ కేసులోని. అందులో ఒకరిని క్యాచ్ చేశాము, ఇంకొకరిని కూడా క్యాచ్ చేయాల్సి ఉంది. అట్లాగే ఈరోజు మనకి పట్టుకున్న కేసులో కూడా ఇంకా వివరాలు అయితే పేరు అదైతే మేము చెప్పలేము, కానీ ఆయన కూడా చాలా కింగ్ పిన్ అనమాట. చాలా కేసుల్లో చాలా లార్జ్ స్కేల్లో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి వీళ్ళు తమిళనాడు అలాగే తెలంగాణ మిగతా ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన సుక్రియా అర్జున్, ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అట్లాగే పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈయనకి ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన సుక్రియా అర్జున్, ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అట్లాగే పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈయనకి ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన ఎవరైతే ఇప్పుడు సుక్రియా అర్జున్ మనం అరెస్ట్ చేసామో ఒక శ్రీలంక తాలూకా ఫోన్ నెంబర్ తీసుకొని ఆ వాట్సాప్ యూజ్ చేస్తున్నాడు ఆయన. అవన్నీ కూడా మనం టెక్నికల్గా మన కుమారస్వామి ఎస్ఐ గారు, అట్లాగే సన్నిబాబు గారు, అలాగే మన ఐటీ కోర్ టీం కూడా, మన విశాఖపట్నం మన అనకాపల్లి జిల్లాలో ఉన్న ఐటీ కోర్ టీం వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కేసుని చాలా సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఇందులో ఈ విషయం అయితే ఇమీడియట్గా ఎప్పుడైతే మనం ఈ ముద్దాన్ని పట్టుకున్నాము అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారికి తెలియజేయగా సార్ కూడా అప్రిషియేట్ చేశారు ఆ టీం అందరినీ కూడా. రేపు జరగబోయే క్రైమ్ మీటింగ్లో వారందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి సార్ తెలియజేశారు. అట్లాగే ఎవరైతే వీళ్ళతో పాటు ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు కూడా రివార్డులు ఇస్తామని చెప్పారు. నేను కూడా వీళ్ళ తాలూకా ఏదైతే ఇంత సక్సెస్ఫుల్గా ఈ కేసును ఛేదించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా